ఉద్యోగులకు శుభవార్త చెప్పిన నారా లోకేష్. అవును. నారా లోకేష్ గారైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారని చెప్పుకోవచ్చు ఉద్యోగులకు సంబంధించి. సో, ఈయన ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ ప్రకటన అయితే చేశారన్నమాట. అసలు ఏం చెప్పారు ఏంటనేది మనం చూసుకున్నట్లయితే, సో, ఉపాధ్యాయులపై అనవసర పని భారం ఉండదు. ఉపాధ్యాయులపై అనవసర పని భారం అయితే ఉండదని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఈ విధంగా తెలియజేశారు. సచివాలయంలో బాధ్యత స్వీకరించారన్నమాట. గత ప్రభుత్వంలో మాదిరిగా ఉపాధ్యాయులపై అనవసర పని భారం వేధింపులు ఉండవని విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ అయితే అన్నారు. తన దృష్టికి తెచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని చెప్పారు. వేద పండితుల అక్కడ మంత్రోచ్చారణ నడుమ సచివాలయంలో అయితే అడుగుపెట్టారనమాట. ముఖ్యంగా మెగా డిఎస్సికి సంబంధించి విధి విధానాలు అయితే మొదటి సంతకం చేశారు. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యార్థి యువజన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అందరూ కూడా లోకేష్కి అభినందనలు అయితే వెల్లువెత్తాయి. సమస్యలపై పలువురు వినతి పత్రాలు కూడా సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా విద్యా ప్రమాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. సో, ఉద్యోగులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో వారికి ఎటువంటి అదనపు భారం అయితే ఇవ్వకుండా చూసుకుంటానని చెప్పేసి ఈయనైతే చెప్పడంతో దాదాపు ఉద్యోగులందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.